హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు చింతకాయలతో గుజ్జు తయారు చేసి పెట్టుకుందామండి. ఇది నేను రోటి పచ్చడిలోకి కానీ ఇడ్లీ చట్నీలోకి కానీ అసలు ఇక చింతపండు వాడను అనమాట. ఈ విధంగా పచ్చి చింతకాయలు తీసుకొచ్చి దీన్ని గుజ్జు చేసి పెట్టుకుంటాను. మన ఇష్టం, చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడిలో వేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీన్ని నేను 3 years వాడినా కూడా పచ్చడి అస్సలు పాడవదనమాట. ఏ విధంగా ఈ గుజ్జు రెడీ పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు వీటిని ఒక 3-4 times బాగా కడిగి తడి లేకుండా మనం ఆరబెట్టేసుకుందాం. చింతకాయలు చక్కగా ఒక 5 times కడిగేసానండి. అంతా డస్ట్ అంతా పోయిందనమాట. ఇప్పుడు ఎండలో చక్కగా బాగా ఎండ వస్తున్న టైంలో ఒక 1.5 hour వదిలేయాలన్నమాట అండి. ఇందులో ఏమైనా తడి ఉంటే మళ్ళీ బూజు వచ్చేస్తుంది. ఈ విధంగా చక్కగా ఎండలో మనం పెట్టేసుకుని తీసేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా చింతకాయలన్నీ ఈనెలు తీసేసుకొని ఉప్పు కేజీ చింతకాయలకి 225 గ్రాములు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట అండి. 225 గ్రాములు ఉప్పు పడితే ఒక 50 గ్రాములు మెంతులు అనమాట. ఇవి కచ్చబచ్చ చక్కగా రోట్లో దంచుకుందాము. మనం ఉప్పు, పసుపు, మెంతులు వేసి చక్కగా కచ్చబచ్చగా తొక్కుని పెట్టుకున్న ఈ చింత తొక్కు చక్కగా ఊరిపోయిందనమాట అండి. 3 days తర్వాత మనం తీసుకొని ఈ విధంగా ఈ గింజలు వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకుని గింజలన్నీ, ఈ పీసులు ఇవన్నీ సపరేట్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా గింజలన్నీ మొత్తం ఇట్లా సపరేట్ చేసేసాను అనమాట. చాలా కష్టం అనమాట. జాగ్రత్తగా వీటిని ఇలా నలిపి తీయాలి. గింజలు ఏవైతే ఉంటే అవి నలగవు, అది గుజ్జుకు కూడా బాగుండదు అనమాట. మన గింజలన్నీ ఏరేసుకున్నటువంటి గుజ్జుని ఈ విధంగా గ్రైండర్లో చక్కగా మెత్తగా నూరేసుకొని తీసి పెట్టేసుకోవడం అనమాట. చూసారు కదండి, మన చింతకాయ గుజ్జు అంతా రెడీ అయిపోయిందనమాట. చక్కగా ఇట్లా గాజు సీసాలో నేను స్టోర్ చేసుకున్నాను. 2 years అయినా సరే పాడవకుండా చాలా చాలా చక్కగా ఉంటుంది. మనం ఏ విధంగా అయినా, రోటి పచ్చడిలోకైనా, లేదు ఇదే చింతకాయ పచ్చడికైనా ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు అంటే 1 year అయ్యిందనుకోండి, 6 months దాటిపోయాక కూడా ఇది బాలింతలకు కూడా పెడతారనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పాత చింతకాయ పచ్చడి అంటారు కానీ పాత చింతకాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. ఇదే మన చింతగుజ్జు రెడీ అనమాట. మీరందరూ కూడా చూసి నేర్చుకుంటారని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం పెట్టానండి. పని కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.